బదులు బిర్యానీ త్యాగం చేస్తే ఈ సినిమా టికెట్ వచ్చింది. హ్యాపీగా చూడాలి. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. ఏం యాడ్లు రాబాయి, అమ్ముడు ఆపొచ్చు కదా. ఇందాకనేమో కోమల్ పాన్ మసాలా అని గుట్కాయాడు, ఇప్పుడేమో గుట్కా ప్రాణాంతకం హానికరం. సచ్ అ కాంట్రాడిక్టింగ్ పీపుల్, లైక్ వైఫ్ బీటింగ్ హస్బెండ్ ఇన్సైడ్ అండ్ క్రైస్ కమింగ్ అవుట్ సైడ్. ఏమంటారు సార్? పాన్ గుట్కా పాన్ మసాలా ఇవన్నీ మల్టీప్లెక్స్. టైటిల్ రికార్డ్ చేసి వాట్సాప్లో పెడదాం. అరే బ్రో జరుగు బ్రో. బ్రో హీరో ఎంట్రీ మస్తు ఉంటుంది. భయ్యా ఏ భయ్యా 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 నీ భయ్యా కోనేరే నువ్వేమన్నా టార్చ్ బేరర్ అనుకుంటున్నా ఆరాబాయ్, లేకపోతే నీ పేరేమన్నా లైట్ మ్యానా? మా స్ట్రీట్ లా కాంట్రాక్టర్ గాడు ఇంకా స్ట్రీట్ లైట్ లేపిలే, నువ్వు వచ్చి ఫ్లాష్ పట్టుకొని ఇట్లా నించో. ఏ సీట్ ఎత్తుకుంటారా బాయ్? సీటు ఇట్లా కింద పెట్టి వెతుక్కోవాలి, నా మొహాన కొట్టి కాదు. ఫస్ట్ ఆ స్టెప్స్ మీద లెటర్లు చూడాలి, తర్వాత సీట్ మీద నంబర్లు చూడాలి. ఏం చేస్తున్నావు? సీట్ ఎత్తుకుంటా. సీటా వెనకాల ఎందుకు ఉంటుంది ఆ సీట్ నంబర్? సీట్ కింద సీట్ ఉంటుందా రా? అంటే సీట్ నెంబర్. బ్రో ఈ సీట్ నాది బ్రో. అది జీ, ఇది సి. బోత్ ఆర్ నాట్ సేమ్. సారీ బ్రో. సికి జీకి తేడా వచ్చేస్తారు. బ్రో దిస్ ఇస్ మై సీట్. బ్రో దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 7. బోత్ ఆర్ నాట్ సేమ్. సారీ బ్రో సారీ. 1 కి 7 కి తేడా తెలియదు. బ్రో దిస్ ఇస్ మై సీట్. రే రే ఎవర్రా మీరంతా? రే సీఎం సీట్ కి కూడా ఇంత ఎవ్వరు ట్రై చేయడు రా. దిస్ ఇస్ మై సీట్ రా. సి సి సి. బ్రో ఇది స్క్రీన్ 2, మీది స్క్రీన్ 1. సారీ మై స్క్రీన్ 2, యూ హియర్. ఏం బ్రో వర్క్ ఫ్రమ్ థియేటరా? లేదు బ్రో, ఆ మూవీ బోర్ కొడుతుందని యూట్యూబ్లో శ్రవణ్ కొత్త సిరీస్ వస్తే చూస్తున్నా. ఓహో అవును బ్రో, ఇది బోరింగ్ ఉంది. ఈ సిరీస్ చూసినా బ్రో బాగానే ఉంటుంది. ఇంకొంచెం టైం ఇచ్చి ఉంటే మంచిది స్టోరీ. పాపా నా సీట్. ఇక్కడ కూర్చోచ్చు కదా. నాకు ఆ సీటే కావాలి. ఇంకెక్కడ నువ్వు కూర్చోచ్చు. బ్రో తన్నక్ బ్రో. నేనేం తంతలే బ్రో. బ్రో నేను ఎందుకు తంత బ్రో? సినిమా చూడండి నన్ను. ఇప్పుడు కానీ తన్నాలి చూ. బ్రో చూసినావా నేనేం తన్నట్లే. నేను కూడా నిన్నేం అనలే. బ్రో నువ్వా తన్నేది? బ్రో సారీ బ్రో.
బ్రో ఏంది బ్రో ఇది? నువ్వే కదా బ్రో తనొద్దని చెప్పావు, అందుకే కాలు పెట్టుకున్నా. నా ఎత్తి మీద పెడతావా? కావాలంటే నీ సీట్ మీద నువ్వు పెట్టుకో. నా సీట్ మీద నా కాలు నేను ఎట్లా పెట్టుకుంటా బ్రో? అయితే ఏదైనా పెట్టుకో, నా నెత్తి మీద పెడతావా? థింక్ హౌ కెన్ యూ డూ దిస్ నాన్ సెన్సికల్ మేనర్లెస్ థింగ్స్ విత్ యువర్ లెగ్ పీస్? థింక్. ఎస్, పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ క్రేజీ అంట. ఇప్పుడు టార్చ్ చేసేటోడు కూడా ఎవ్వడు ఉండడు. బ్రో నువ్వు ఒక పని చేయి, నీ రెస్టారెంట్ తీసుకొచ్చి కిచెన్ సెటప్ అంతా ఇడనే పెట్టుకో. ఎక్ థాలీ లాగా ఉస్మే తేల్ దాల్కి వేడి వేడిగా సమోసాలు బజ్జీలు నూనెలు అడనేయించి ఇలా నోట్లలో పెట్టు. సినిమా చూడనిస్తలేరు అసలు. చిల్లీ చికెన్ అవో చిల్లీ చికెన్ అంట, తెచ్చి పెట్టు. బ్రో గ్రిల్ చికెన్. అమ్మ ఎంత తింటారా మీరు? సినిమా చూడడానికి వచ్చిర్రా వనభోజనానికి వచ్చిర్రా? ఆల్రెడీ తింటున్నా ఇంకా అయిపోనేలే కదరా. ఆల్రెడీ ఆడ హీరో ఎంట్రీ మిస్ అయింది, ఇంటర్వెల్ బ్యాంక్ మిస్ అయింది, ప్రీ క్లైమాక్స్ కూడా వీక్తుంది. ఈడ చూడరు, మళ్ళీ బయటికి పోయి సినిమా బాగాలేదు అంటారు. బ్రో మైనస్ ప్లీజ్. ఇస్తారా వచ్చుంటే బాగుండేది తెలుసా, మన ఇద్దరం ఒకటే సీట్లో కూర్చొని. అన్నీ తెలుసు నీకు, దొంగ. నీ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి తెలుసా, ఇందాకే 7th 8th కిస్ పెడుతున్న హీరో. చూడు చూడు చూడు, సింగిల్ గారు అనుకుంటా మూవీ చూస్తాను. కాదు బేబీ, అయినా హీరో కనుకన్నా నేనే చాలా ఎక్స్పర్ట్. ఏయ్ అరవక్ రా బాయ్, ఎందుకు అరుస్తున్నావురా? ఈక రేపది హౌలగా అరవక్. ఎందుకు అరుస్తున్నావు కొడుగా? రే అరవక్ అని చెప్పినా కదా. బ్రో అరవకండి, నేనదే చెప్తున్నా బ్రో. రే అరవక్ రా. రే హౌలగా అన్నావురా, అరవక్ రా కొడుకు అరవక్. రే అరవక్ అని చెప్పినా కదా. అరవకరా పై. నువ్వు ఎందుకు అరుస్తున్నావు బ్రో? ఇదొక్కటి అదొక్కటి. బ్రో కొంచెం ఏమనుకోకుండా అక్కడ కూర్చుంటారా? లేదు బ్రో, నాకు ఈ సీటే కంఫర్టబుల్. అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ బ్రో, సో పక్క పక్కన కూర్చుంటాం బ్రో. కానీ నేను నైట్ 12 o'clock ఇట్లా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఈ సీట్ కావాలనే బుక్ చేసుకున్నా బ్రో. నాకు ఇక్కడ స్క్రీన్ కరెక్ట్గా ఉంటుంది, సౌండ్ సిస్టమ్ కరెక్ట్గా వినపడుతుంది. ఏమనుకోకండి సార్, మనం కూడా ఫ్రెండ్సే బ్రో, ఏం కాదు. A few minutes later. What's it Hercules? Why doesn't the hero reveal himself and tell us all your real name? హీరో తాను బయటకు వచ్చి తన అసలు పేరు ఎందుకు చెప్పట్లేదు? You do have a name. నీకు అసలు పేరుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. How dare you show your back to me? ఎంత ధైర్యం ఉంటే నీ బ్యాక్ ని నాకు చూపిస్తావు బ్రో. బ్రో అంటే మా ఫ్రెండ్ కి ఇంగ్లీష్ రాదు బ్రో, సో నేను ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తాను. Slave! యు కార్పొరేట్ ఎంప్లాయ్, Will you remove your helmet and tell me your నీ name? హెల్మెట్ తీసి నీ పేరేంటో చెప్పు. My name is Maximus Decimus Meridius. నా పేరు మాక్సిమం న్యూమరేటర్ సెంటిగ్రేడ్. సచ్ అన్ ఎమోషనల్ సీన్. ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. హీరోయిన్ చచ్చిపోయింది. అయ్యో, థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఐ ఆల్సో వాంట్ టు క్రై. జై బాలయ్య, జై జై బాలయ్య. వీళ్ళంతా బాగా కదా. సత్యానాష్ గాన్. రే ఎవడ్రా వాడు? అంత మంచి సీన్ వస్తుంటే ఫోన్ చూస్తుండు. రే అంత మంచి సీన్ వస్తుంటే ఫోన్ చూస్తావేంద్రా? రే వాడు చూడరా, వాట్సాప్ లో చాట్ చేస్తుండు. సినిమా చూడడానికి వచ్చిండా, ఏం చూడడానికి వచ్చిండు? సప్న కొద్దిమ్మ అయితే నేను ఉడుముండ్రా. రే వాడు సినిమా చూడకుండా రీల్స్ చూస్తాడేంద్రా? తొక్కిపోతావా నా ఆటకు? అరే వాడు ఏంద్రా పబ్జి కూడా కాదు, క్యాండీ క్రష్ ఆడుతుడు. సినిమా చూడకుండా ఏంద్రా ఇల్లు?
ఆడు పడుకున్నాడేంద్రా, అంత మంచి సినిమారా. అరే నీకెందుకురా వాళ్ళ గురించి, నువ్వు చూడు సినిమా. డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. రే ఆమె మేకప్ వేసుకుంటుందిరా. నీకు వాళ్ళు మేకప్ ఎంత వేసుకుంటే నీకు ఎందుకురా? ఏ క్లైమాక్స్ ఏం లేదురా. మేనేజర్ ఏమో ఆఫీస్ వదిలి వెళ్ళిపోవని చెప్పి కండిషన్ పెడుతుంది. హీరోయిన్ ఏమో ఒక్క హగ్గు కూడా ఇవ్వకుండా నువ్వు నాతో అసలు మాట్లాడకని చెప్పి అంటది. కాదు వెళ్ళిపోతాడు. ఏం క్లైమాక్స్ ఏమరా, అస్సలు బాగుండదు. క్లైమాక్స్ రా. రే సినిమా ఇంకా అయిపోలేదురా, ఎడిపోతుర్రా వీళ్ళు. క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ ఉంది. వేస్ట్. పార్కింగ్ లో ట్రాఫిక్ జామ్ అయితే జల్ది వెళ్ళిపోన్నాడు. ఎవర్రా ఇల్లు సినిమా అవ్వకుండా పోతున్నారు. రే దిస్ జస్ట్ కమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ రా. అందరూ సినిమాని మళ్ళాగా సీరియస్ గా తీసుకోవాలని రూల్ లేదు కదా. రే సినిమాని సీరియస్ గా తీసుకోకపోవడం ఏంద్రా, లైఫ్ ని సీరియస్ గా తీసుకోకపోయినా ఏం కాదు కానీ. సినిమా ఇస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ రా. రే సినిమా అయిపోయిందిరా, అందరు వెళ్ళిపోయినారు, మనం కూడా వెళ్దాం పదా. ఏ లేదురా, ఎండ్ క్రెడిట్ సీన్ ఉంటుంది, ఆగు. రే ఇదనుకుంటారు, వెళ్దాం పదరా. ఏ ఉండిపోయి ఏం కాదు. అరే మనం చూడరా పిచ్చోళ్ళు ఎలా చూస్తున్నారు. అందరూ వెళ్దాము. ఇవ్వడాన్ని ఏమైనా చూసుకొని, నేనైతే ఎండ్ క్రెడిట్ చూసిన తర్వాతనే ఇంటికి వెళ్తా, లేకపోతే నాకు కడుపు నిండదు.